మన దేశంలో ఇప్పటికీ చాలా గ్రామాలలో వివిధ ప్రాంతాలలో వింత వింత ఆచారాలు విచిత్రమైనటువంటి సంప్రదాయాలు కనిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా సమాజానికి అంటే పబ్లిక్ లైఫ్కి దూరంగా నివసించేటువంటి ప్రాంతాలలో అయితే ఇలాంటివి మరీ ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాంటి సంఘటన గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మొదటి భార్య జీవించి ఉండగా పురుషుడు మరో వివాహం చేసుకుంటే మన దగ్గర చట్టరీత్యా నేరం. కానీ రాజస్థాన్లోని ఒక గ్రామంలో మాత్రం అది ఆచారం. ఆ గ్రామంలో ప్రతి పురుషుడికి ఇద్దరు భార్యలు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒకవేళ ఒక్క భార్య ఉంటే అది వారికి నేరంగా కనిపిస్తోంది. అవును, మీరు వింటుంది అక్షరాల నిజమే. అది అక్కడి ఆచారం. ఇది ఆచారమే కాదు, అవసరం కూడా అంటున్నారు ఆ గ్రామ ప్రజలు. ఆ వింత గ్రామం ఎక్కడ ఉంది, ఇలా చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. రాజస్థాన్లోని బార్మార్ జిల్లా దెరాసన్ అనే గ్రామం అది. ఆ గ్రామం జనాభా కేవలం 600 మాత్రమే. కానీ ఆ గ్రామంలో ప్రతి పురుషుడికి ఇద్దరు భార్యలను చేసుకోవాల్సిందే. అంటే ఆ గ్రామంలో పురుషుల కంటే స్త్రీల జనాభాయే ఎక్కువగా ఉంటుందనే విషయం ఇక్కడ ప్రత్యేకించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే ఈ ఇద్దరు భార్యల ఆచారం ఈనాటది కాదట, కొన్ని వందల ఏళ్ల నుంచి వస్తుందట. ఆ ఆచారాన్ని ఆ ఊరి గ్రామస్తులు పాటించాల్సిందే. ఎందుకు పాటించాలి అంటే, పిల్లల కోసమండి బాబు అంటూ పిల్లల కోసం అంటారు అక్కడి పురుషులు. ఆ ఊరికి చెందిన పురుషులు ఒక పెళ్లి చేసుకుంటాడు, కానీ ఆమెకు పిల్లలు పుట్టరు. దీంతో రెండో పెళ్లి చేసుకుంటాడు. అంటే అతనిలో లోపం ఉందేమో, అందుకే పుట్టలేదేమో, దానికే రెండో పెళ్లి చేసుకుంటాడా అనే డౌట్ రావచ్చు. అసలు విషయం అక్కడే ఉంది. మరి మొదటి భార్యతో పిల్లలు పుట్టడం కోసం అతను ఎంతకాలం అయినా కూడా రెండో పెళ్లి చేసుకోకుండా ఉండినా ఆమెకు పిల్లలు పుట్టనే పుట్టరట. అతను రెండో పెళ్లి చేసుకున్నాక రెండో భార్యకు పిల్లలు పుట్టాకే మొదటి భార్యకు పిల్లలు పుడతారట. అది ఎప్పటి నుంచో అక్కడ జరుగుతుందట. ఇది ఏ ఒక్కరికో కాదు, మొత్తం గ్రామంలో అందరికీ పురుషుల విషయంలో ఇదే జరుగుతుందట. అందుకే ఆ దేరాసర్ గ్రామంలో పురుషులు తప్పనిసరిగా 2 పెళ్లిళ్ళు చేసుకుంటారు. రెండో పెళ్లి చేసుకున్న మహిళకు పిల్లలు పుట్టిన తర్వాత మొదటి భార్యకు కూడా పిల్లలు పుడతారట. మొదటి భార్యను చేసుకొని ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆమెకు పిల్లలు అస్సలే పుట్టరట. రెండో పెళ్లి చేసుకుంటేనే మొదటి భార్యకు కూడా పిల్లలు పుడతారట. ఆ ఊరి ప్రజలు మాత్రమే అలా అవుతుందట. అందుకే మొదటి భార్య దగ్గరుండి తన భర్తకు రెండో పెళ్లి జరిపిస్తుంది. భలే ఉంది కదా ఈ వింత ఆచారం. తెలిసింది కదా, దేరాసర్ గ్రామంలో పురుషులకు ఇద్దరు భార్యలు అనేది ఆచారమే కాదు, అక్కడ అవసరం కూడా. ఆ గ్రామ పురుషులకు పిల్లలు పుట్టాలంటే రెండో పెళ్లి చేసుకోవాల్సిందే. ఆమె పిల్లలు పుట్టాకనే మొదటి భార్యకు పిల్లలు పుడతారట. అందుకోసమే ఆ గ్రామంలో తప్పనిసరిగా మగవాళ్లకు ఇద్దరు భార్యలు ఉండాల్సిందేనన్నమాట.